నీట్గా ఉంటారు, చక్కగా వింటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం హృదయంలో ఉంటే మీకు ఇంకా పాపం చేయాలనిపించదు. హృదయం అంటే లోన ఉండాలి, హృదయంలో వాక్యం ముద్రించబడాలి. ఓకే, వాక్యం నీ హృదయంలో ఉంటే చెప్పాలి, వాక్యం నీ హృదయంలో ఉంటే పాపం చేయాలని అనిపించదు. సిలువను కూర్చిన స్పృహ, వాట్ స్పృహ అంటే స్పర్శ, స్పర్శ నీకు తెలియాలి. సిలువ కోసం స్పృహ, స్పర్శ అంటే ఏంటి? రెండు ఏంటి? సిలువ విలువ నీ వెలిగితివా, బాగుంది కదా. సిలువ విలువ నీ వెలిగితివా. సిలువ అసలు విలువని కట్టలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు. వావ్, ఎంత బాగుంది. మరణానికైనా వెనుదిరగలేదు, మనలేను రాదా. నేను ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత పాటలో ఉన్న లిరిక్స్ని కనిపెట్టడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు లిరిక్స్ని అంతగా పట్టించుకోండి. ఆ మీటింగ్లో పాట పాడారు రమేష్ రమేష్ గారు 22 minutes ఆరాధన చేశారు. ఎంత? 22 minutes అంటే 22 నిమిషాలు ఆరాధన చేశారు. నా ప్రేమ ప్రపంచం నీవే అప్ప. ఆ లిరిక్ మైండ్ అలా ఉండిపోయింది నాకు. నా ప్రేమ ప్రపంచం నీవే, నా ప్రేమ ఇంకెవరు వద్దు, నా ప్రేమ నీవే. నా ప్రేమ అంతా, ప్రపంచం అంతా, నా ప్రేమ అనే ప్రపంచంలో దేవా నీవే. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క పాట. నీ ప్రేమ అంట, ఆయన ప్రేమ మనపైకి చల్లారిపోదు, అంటే వేడిగానే ఉంటుంది, అది ఎప్పటికీ చల్లారు. అర్థమవుతుంది నేను చెప్తుంది, నేను చెప్తున్న మేడం అర్థమవుతుందా? అందరూ ఏంటంటే ఎలా మాట్లాడుతున్నాడు అనుకోండి. అంటే మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నామంటే మెల్లగా చెప్తారు. నేను అలా చెప్పాను. నేను హైదరాబాద్లో వెళ్తాను, చాలా మెల్లగా చెప్తాను అందరూ ప్రశాంతంగా. ఎందుకు అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో అది వాళ్ళకి గొప్ప. నేను నా పర్స్పెక్టివ్లో గద్దించి చెప్పడం. నాలో ఏముంది? పెంతెకోస్తు అనే సీడ్ ఉంది నా దాంట్లో. పెంతెకోస్తు అనే సీడ్ ఉంది కాబట్టి నో వన్ కెన్ రిమూవ్ దట్ సీడ్. ఓకే, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలోనే ముగిద్దాం. ఎందుకంటే నేను ఎందుకు మళ్ళీ ఎప్పుడు వస్తాను, నాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ మందిరంలో వచ్చాను, వాక్యం మీ ముందు చెప్తున్నానంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా మీతో కలిసి ఎంజాయ్ ఇలా ఆరాధన. చిన్న ఆరాధన ఐ ఎంజాయ్ ఇలా చాలా ఆనందంగా. అంతగానే అందరూ గుడ్ ఫ్రైడే అంటే చాలామంది రావాలి. అంటే వాళ్ళకి స్పర్శ స్పృహ లేదు దేవుడి కోసం. అంటే ఇది ఆచారం అంటూ పక్కన పెడితే గుడ్ ఫ్రైడే నువ్వు రోజు చేసుకోగలవా? నీకు అంత దమ్ము కూడా లేదు. ఎందుకంటే నువ్వు నీ దేవుడి కోసం ఆలోచించావు. ప్రతి నిమిషం దేవుడి కోసం ఆలోచించిన వాడే గొప్పవాడు అవుతాడు, జీవితంలో పైకి వస్తాడు. నేను చెప్పింది చాలా అర్థంగా లాజికల్గా నేను మాట్లాడుకుంటాను. ప్రతి ఒక్కరు నీట్గా ఉన్నారు. ఎందుకంటే వాక్యం అనేది దేవుడు సరదాగా ఏం రాయలేదు. ప్రకటన గ్రంథం చదువుతుంటే గుండెలో గుబెలు పెట్టేస్తాడు. ప్రకటన గ్రంథం ఎంతమందికి అర్థమైంది? ఒక్క మొక్క నాకే అర్థమైంది. ఇప్పటి వరకు 16 అధ్యాయాలు చదివాను. 2 నెలల నుంచి 16 అధ్యాయాలు చదువుతున్నాను, ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు. అంటే దేవుడు రాసింది ప్రకటన గ్రంథం భయపెంచడానికి ఏం రాయలేదు. దేవుడు ఏం రాశాడు? ప్రకటన గ్రంథం మనకి భయపెంచడానికి ప్రకటన గ్రంథం అనేది రాయలేదు. మనలో మార్పు రావాలి, ఫ్యూచర్ తెలియాలి, మనకి ఎలా ఉంటుందని మనకు తెలియాలి. నాకు ఇచ్చిన మాట ఏంటి? 4వ మాట, ఏలి రామా శబస్తాన్ని. కానీ నేను ప్రిపేర్ అయ్యింది ఏదో ప్రిపేర్ అయ్యాను, నాకు తెలియదు. ఇప్పుడు మెసేజ్ వచ్చింది, ఇప్పుడు చూశాను. నువ్వు 4వ మాట చెప్పాను, ఇప్పుడు జస్ట్ ఐ థింక్ ఫాలో. ఏదో వాట్సాప్లో చూపిస్తాను, ఇప్పుడు వచ్చింది డాడీ ఎలా పెట్టారు, ఏది చెప్పారు. ఓ నో ప్రాబ్లం. ఏదైనా దేవుడు నించుంటే దేవుడే నాతో మాట్లాడినవాడు నేను కాదు.